వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం డిస్కషన్ వద్దు. ఇప్పుడు అక్కడ దాడి జరిగేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్న మాట వాస్తవం, వాళ్ళ భర్త ఉన్న మాట వాస్తవం, టీడీపీ నాయకులు ఉన్న మాట వాస్తవం. నేను సైలెంట్ గా ఉంటాను, డిస్టర్బెన్స్ లేకుండా చూసి అవకాశం వాళ్ళే మాట్లాడండి. దయచేసి ఆగండి. కంక్లూడ్ చేస్తాను. ఏదైతే జోగి రమేష్ గారు మాట్లాడిన మాట ఏమైనా తప్పు మాట్లాడారండి? మీరు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తప్పుడు పుట్టు కానీ మీరు మాట్లాడొచ్చు, తప్పు లేదు. సైకో అని మాట్లాడొచ్చు. ఇంకొక ఆయన అయితే లండన్ ఎందుకు పోయాడని చెప్పేసి లోకేష్, నేను అనకూడదు సార్ ఆ భాష, మాట్లాడచ్చు, తప్పు లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సార్, వాడు వీడు కాళ్ళు ఎరగొడతా, చేతులు ఎరగొడతా, కీళ్ళు ఎరగొడతా, చేతికి ఎత్తలు లాగుతా, రోమాలు పీకేస్తా, ఇవి మీరు మాట్లాడొచ్చు. మీరు ఎన్ని తిట్టొచ్చు. మీకు సపరేట్ రాజ్యాంగం ఉందా? కోటలకు ఏమన్నా చిప్పు దొబ్బిందంటే ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్తారా? ఏమండి, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉండి కార్యకర్తలు వాళ్ళు చెప్పేది వినండి సార్, వినండి. మీరు కూడా మీ నాయకులకి పరిస్థితులు బాగలేవు, నోరు కంట్రోల్లో పెట్టుకోమని మీ నాయకులకి పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోండి సార్. మీరు సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదండి. వాళ్ళైతే తిట్టొచ్చా? ఎక్కడ తిట్టారండి? తిడితే ఒకవేళ తిట్టారనుకో, తిడితే కొడతారా? ఈ రోజు మీరు కర్రతో కొట్టారు, రేపు కత్తితో కొడతారు మా వాళ్ళు. వద్దు మాటలు వద్దు, రెచ్చగొట్టే మాటలు వద్దు. ఇప్పుడు ఎప్పుడైనా రెడీ, కత్తులకైనా రెడీ, కర్రలకైనా రెడీ, కత్తులకైనా రెడీ, కర్రలకైనా రెడీ, ఇప్పుడైనా రెడీ, ఎప్పుడైనా రెడీ, ఎప్పుడైనా రెడీ. నీ కత్తులకి నీ కర్రలకు భయపడలా, నీ అధికారం ఉన్నప్పుడు భయపడలా. గుర్తుపెట్టుకోండి, భయపడ్డు. ఏంటండి కత్తులు ఊరుకుంటారండి? శేఖర్ రెడ్డి గారు ఒక్కొక్కడికి వద్దు, ఆగండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు, వద్దు, ఆగండి. విజయ్ గారు సార్ మళ్ళీ మాట్లాడుతూ ఆగండి. రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు ఆగండి దయచేసి. అందరూ మాట్లాడాలి దయచేసి. ఇచ్చిన అవకాశాన్ని గౌరవంగా తీసుకోండి. బ్యానర్ పెడితే పట్టుకుంటే అరచేతి లోపలేసారే. నిన్న రప్ప అంటే ఇంటి మీద దాడికి వెళ్ళిన వాళ్ళ మీద ఒక్కరి మీద కేసు పెట్టారా? నేను అడుగుతాను తెలుగుదేశం నుంచి ఉన్నారు కాబట్టి ప్యానల్లో నేను అడుగుతాను. ఆగండి, మీరు ఆగండి. చర్చ అర్థవంతంగా సమాజానికి ఉపయోగపడే చర్చ పెడదాం దయచేసి. ఆగండి దయచేసి. వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, వ్యక్తిగత అజెండాలను మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. విజయ్ గారు తెలుగుదేశం నుంచి ఆగండి సార్, ఆగండి దయచేసి. విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కువ టైం వేస్ట్ చేయను. కొన్ని జరిగినటువంటి నిన్న జోగి రమేష్ పైన, మొన్న అంబటి రాంబాబు గారి